4వ అధ్యాయం 12వ వచనం. 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, తృణీకరింపం కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చాలు. చదవబడిన వాక్య భాగం తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్న మాటలు. ఇందులో తిమోతికి తిమోతి యొక్క ఆ సమయం ఎలాంటిదంటే, ఒక యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తుడు, కుడి ఎడమకి తొట్టెళ్ళగలడు. ఒకవేళ గనక సరైన దిశలో లేకపోతే, యవ్వనం ఎలాంటిదంటే మంచి అయినా చెడైనా రెండింటినీ కూడా చేయగల శక్తి గలది. సో యవ్వనస్తులు అందుకే కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకుంటారు, కొంతమంది వాళ్ళని మంచి సన్మార్గంలో పెట్టాలని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ పౌలు అనే ఈ భక్తుడు మనకేం చెప్తున్నాడంటే, యవ్వనస్తులు దేశానికి కావాలి. ఇందా బ్రదర్ చెప్తున్నట్లు ఇప్పుడు జంజట్ అందరూ ఇప్పుడు మాటికి వింటున్న న్యూస్లో వింటున్న మాట ఏంటి, యవ్వనస్తులు ఏం చేయగలరు? వాళ్ళేమీ హింస కార్యాలు చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అహింసతోనే వాళ్ళకి ఏమైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని వాళ్ళు ఏం చేశారు? నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వమే ఒక మెట్టు దిగింది, కానీ యవ్వనస్తులు ఒక మెట్టు దిగలే. ముందు ఏం చెప్పారు? రెసిగ్నేషన్ అవ్వదు, ఒక మినిస్టర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి, కానీ ఒక మినిస్టర్ రిజైన్ చేయడానికి అవ్వదు. కానీ చివరిగా ఏమైంది? మినిస్టర్ నేను నా రాజీనామాను పంపించాను ప్రైమ్ మినిస్టర్ గారికి అని చెప్పి నిన్న ప్రకటించడం మనం గమనించాం. ఇప్పుడు రాజకీయం మనకు వద్దులే, కానీ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, యవ్వనస్తులు ఒకవేళ గనక వాళ్ళ యొక్క ఆలోచన మంచిదైతే వాళ్ళు కొండను పిండి చేయగలరు, ఏదైనా సాధించగలరు. యవ్వన బలం అలాంటిది, యవ్వన ఆలోచనలు అలాంటివి, యవ్వన కాలంలో ఉన్న ఆ యొక్క విశ్వాసం అలాంటిది. ఎస్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అందుకని ఇక్కడ పౌలు ఆ తిమోతి ఒకవేళ ఇటువైపైనా అటు ఇటుగా పోతాడేమో అని చెప్పి దేవునిలో బలంగా నాటబడే ఒక సాధనంగా తిమోతి ఉండాలన్న ఆలోచనతో ఆయన్ని హెచ్చరిస్తూ బుజ్జగిస్తూ చక్కని మాటలు చెప్తున్నట్లు మనం ఇక్కడ గమనించగలం. ఇక్కడ మీరు చదివిన మాటలు మీరు గమనిస్తున్నట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకమేమో కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈయన ఇంకా యవ్వనస్తుడు, కానీ ఈయన్ని ఏమని చెప్తున్నాడు ఆయన? ఈయన యవ్వనస్తుడు కదా, ఇంకా కుర్రవాడు, ఇంకా చిన్నవాడికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యూ బికమ్ ఏ మోడల్. మనం మామూలుగా మోడల్ అంటే ఎవరిని చూస్తాం? కొంత ఏదో ఒక విషయంలో పండిపోయిన వాళ్ళు, సాధించిన వాళ్ళు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసిన పనిని వాళ్ళకి సక్సెస్ని తీసుకొస్తే వాళ్ళు మనం రోల్ మోడల్ ఉంచుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇప్పుడు చిన్న వయసులోనే టేక్ ఏ టాస్క్, ఒక ఉద్దేశాన్ని ఏర్పరచుకో. ఆ ఉద్దేశం ఎలా ఉండాలంట? నీ మాట బట్టి కానీ, నీ ప్రవర్తన బట్టి కానీ, నీ యొక్క ప్రేమ బట్టి కానీ, నీ విశ్వాసత బట్టి కానీ, నీ పవిత్రత బట్టి కానీ, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలంట? మాదిరిగా విశ్వాసులకు. అంటే నిన్ను చూసి అనేక మంది నీ వైపు తిరిగి చూసే విధంగా. ఇట్ షుడ్ బి లైక్, ఒక యవ్వనస్తుడు ఏం చేయగలడు అనే దానికి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా, యూ బికమ్ అన్ ఎగ్జాంపుల్ అనేటట్లు ఉండమని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తూ ప్రేమిస్తూ రాస్తున్న మాటలు అవి. ఒకవేళ ఈరోజు తిమోతి ప్లేస్లో మన పేరు రాసుకున్నట్లయితే మనకు కూడా దేవుడు చెప్తున్న మాటలు అవే. ఏం చేయాలంటే మన యవ్వన కాలం బట్టి, లేదంటే మన వయసు బట్టి మనల్ని ఎవరూ తృణీకరింపకుండా ఏం చేయాలంట? మనం అనేకమైన మంచి విషయాల్లో మాదిరికరంగా జీవించాలి. మార్నింగ్ కూడా మనం మాట్లాడాం, రెండో దాంట్లో కూడా మన బల్లారాధనలో కూడా మాట్లాడాం. ఏంటంట? మనం పవిత్రంగా ఉండాలి.
దావీదు కూడా 19వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటి? వాక్యం మనల్ని సరిచేయాలి, వాక్యం మన ప్రాబ్లమ్స్ని మనల్ని ఎత్తి చూపించాలి, వాక్యం మనల్ని శుద్ధి చేయాలి, వాక్యం బట్టి మనం ఏమవ్వాలి? స్థిరంగా నాటబడాలి, ఆ వాక్యమే మనల్ని నిలిపేది. ఇన్ని విషయాలు మాట్లాడుతూ చివరిగా మనం ఇప్పుడు మధ్యాహ్న కాలంకి వచ్చేసాం. మధ్యాహ్న కాలంలో ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? యు బికమ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక మాదిరిగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మీకు ఒక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు యవ్వనస్తులు చాలా వరకు చేస్తున్న పని ఏంటి చెప్పండి? అత్యధికంగా యవ్వనస్తులు చేస్తున్న పని ఏంటి చెప్పండి? ఎవ్రీబడి హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్. ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వీళ్ళు యవ్వనస్తులు ఇప్పుడు దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏ ఫిజికల్ వరల్డ్. వాళ్ళకి కంటికి కనిపించే భౌతికమైన ప్రపంచంలో ఉండట్లేదు. దే ఆర్ లివింగ్ ఇన్ ఏ కంప్లీట్లీ ఇల్యూజనరీ లైఫ్ అంటే ఏదో ఆలోచించుకొని ఎక్కడో ఉన్నట్లు, ఫ్రెండ్స్ ఎవరో తెలియదు, ఎవరి ద్వారా వాళ్ళు ఉపదేశించబడుతున్నారో తెలియదు, ఎవరు బట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు. ఇప్పుడు ఒకవేళ కనుక లెక్కలు తీస్తేనంట ప్రతి నిమిషానికి దాదాపు 2 కొత్త మోడల్స్ ఆఫ్ డ్రెస్సెస్ వస్తున్నాయంట. బట్టల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక కొత్త మోడల్ వస్తుందంట. అంటే వరల్డ్ ఎంత ఫాస్ట్గా అంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా నాన్నగారికి బట్టలు ఎన్ని ఉన్నాయనేసి నేను లెక్కెడితే బీరువాలో కరెక్ట్గా చెప్పాలంటే 10 జతలు ఉండేవి. వాటినే ఉతికి ఇస్త్రీ చేసుకొని మళ్ళీ వాడుకునేవాళ్ళు. జస్ట్ 10 జతలే, కొనుక్కోలేక ఇంకేదని కాదు, అంతే. అంతకు మించి అవసరం లేదు. 10 జతలకు మించిన బట్టలు అవసరం లేదు. వైట్ షర్టో కాకి షర్ట్ ఏదో ఒకటి, అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవడానికి 10 జతలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు యవ్వనస్తుల బట్టలు ఎన్నో చెప్పండి. ఇంతకుముందు 4 నుంచి 8 మంది మనుషులు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో బతకగలిగేవారు. సింగిల్ బెడ్రూమ్లో ఎన్ని కబోర్డ్స్ ఉంటాయి చెప్పండి? మహా అయితే 2-3 కబోర్డ్స్ ఉంటాయి. కిచెన్ కబోర్డులు పక్కన పెడితే 1-2 కబోర్డులు మాత్రం ఉంటాయి. పెద్ద కబోర్డులు ఉండేవి అప్పట్లో. నాకు గుర్తు కాబట్టి నేను చెప్తున్నాను. అందరి బట్టలు అందులో సరిపోయేవి. ఇప్పుడు ఒక బెడ్రూమ్ కబోర్డులు మొత్తం మా దియా బట్టలే సరిపోవట్లేదు. ఎవరి బట్టల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అవర్ ప్రియారిటీస్ బికమింగ్ చేంజ్డ్. అంటే మనకి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనకు తెలియకుండానే ఇస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ వరల్డ్. ప్రతిదీ మనం కొనుక్కోవాలని ఆశపడుతుంది, ప్రతిదానికి మనం ఆకర్షించబడతాం, ప్రతిదీ మనం కొనేసుకుంటాం. అది అవసరమా లేదా, నేను ఈరోజు వేసుకున్న బట్టలు మళ్ళీ తిరిగి ఎప్పుడు వేసుకుంటానా అంటే నాకే తెలియదు. వీఆర్ అన్నెసరీ వేస్టింగ్ అవర్ టైం, మనీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? సాధారణంగా ఏం చేస్తున్నారు? దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. when they are on Instagram, when they are on Facebook, when they are on WhatsApp, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నాయంట? రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. అంటే ఒక ఆకర్షణీయమైన జీవితంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. అది దాన్ని బట్టి నేను జీవించలేకపోతే ఏమవుతున్నారు? దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది. రియల్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ అబద్ధపు జీవితం. నిజమైన జీవితానికి అబద్ధపు జీవితానికి చాలా తేడా ఉంది. ఈ ఆకర్షణీయమైన జీవితాన్ని వీళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏది న్యాయమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది నిజమైందో వాటి యందు మనం ధ్యాస ఉంచాలి. ఇక్కడ పౌలు కూడా ఏం చెప్తున్నాడో మీరు గమనిస్తే, నీ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ అనేకమైన విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వర్డ్స్, ఒకసారి చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42 చదువుతాం. అందుకు ప్రభువు, మార్తా విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తరమైన దాన్ని ఏర్పరచుకున్నాను. 40 కూడా చదవండి అమ్మ ఒకసారి. మార్త విస్తారమైన పని పెట్టుకొని చేట తొందరపడి
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి ఆ, చాలు చాలు. మీరు ఇప్పుడు గమనించండి, అక్కడ రాయబడిన మాట, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత. ఎవరు పెట్టుకున్నారు? మార్త పెట్టుకుంది. దేవుడు ఇవ్వలే పని, అక్కడ అవసరం లేదా పని. ఇప్పుడు మనం ఒక 50 మంది భోజనం చేసాం. 50 మంది భోజనం చేస్తే 50 మందికి తగ్గట్టుగా వండుకుంటాం, లేదంటే ఇంకో 10 మందికి ఇంకో 10 భోజనాలు అడిషనల్గా వండుకుంటాం. 50 మందికి 500 మందికి వండమని ఎవరు చెప్పారా? ఇట్ ఈస్ నాట్ నీడెడ్. మనకేంటి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎంతమంది వస్తున్నారో అది సరిపడా భోజనం ఉండేటట్లు మనం వండుకుంటాం. మార్త ఇప్పుడు ఏంటంటే, మన ఇంటికి ఎవరో వస్తున్నారంటే ఏం పెడతాం చెప్పండి? ఒక కూల్ డ్రింకో, ఒక టీయో, ఒక స్నాకో, ఏదో ఒక. కానీ మార్త ఏంటనుకుందంటే, పలానా పెద్ద ఆయన వస్తున్నాడు మా ఇంటికి, చేయగలిగినంత మర్యాదలు అన్నీ చేసేయాలి. కానీ చెల్లి ఏంటో ఆలోచించింది, పలానా పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పే ప్రతి మాట నేను వినాలి. ఆయన వస్తున్నప్పుడే ఆయన, అంటే నా అకేషన్ ఏంటి, ఆయన రాగానే ఆయన చెప్పే ప్రతి మాట నేను గ్రాప్ చేయాలి. ఆయన ఏదో మంచి చెప్పడానికి వస్తాడు కదా, మంచి మాటలు నేను గ్రహించాలి. దేవుడు ఎందుకు వస్తున్నాడు, యేసుప్రభు వారు ఎందుకు వస్తున్నారు? కొన్ని మంచి మాటలు చెప్పడానికి వస్తున్నారు. సో పర్పస్ ఏది? మంచి మాటలు చెప్పడానికి, మంచి మాటలు గ్రాప్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు మార్త ఏం చేస్తుంది? అనేకమైన విస్తారమైన పనులు. ఇప్పుడు యవ్వనస్తులు ఏం చేస్తున్నారంటే, బికాస్ ఇంటర్నెట్ ఈజ్ అన్లిమిటెడ్. ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కదా. ఇప్పుడు ఒక 20 years క్రితం వెళ్తే, 20 years కాదు, 20 years క్రితం ఇంటర్నెట్ అంతగా లేదు, 15 years క్రితం చెప్తాను. 15 years క్రితం నేను జాబ్ చేస్తుండేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు నాకు కంపెనీ ఒక ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చి, అప్పుడు ఇంటర్నెట్ అన్లిమిటెడ్ అయిన కొత్త అనమాట, 15 సంవత్సరాల క్రితం అప్పుడే అన్లిమిటెడ్ అయ్యింది. నాకు అప్పటి వరకు అలవాటు ఏంటి, మెసేజ్ ఏమైనా వచ్చిందో లేదో చూడడం, మళ్ళీ నెట్ ఆపేసుకోవడం. ఇప్పుడు నవ్వులాటగా అనిపిస్తుంది, కానీ నా తరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏంటంటే, నెట్ అవసరం చూసుకొని ఏదైనా మెయిల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందో చూసుకోవడం, మళ్ళీ నెట్ ఆపేసుకోవడం. ఎందుకంటే నెట్ అంత కాస్ట్లీ అప్పట్లో. ప్రతి రీఛార్జ్ చేయాలంటే 2 రోజులకు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో అంత రీఛార్జ్ లేవు. ఇప్పుడు రీఛార్జ్ 200 చేస్తే మనకి నెల మొత్తం అన్లిమిటెడ్, నచ్చినంత ఇంటర్నెట్. కానీ అప్పుడు ఏమయ్యేదంటే, పర్పస్ ఏంటి, నాకు మెసేజ్ వచ్చిందా లేదా. నేనేం చూసుకునేవాడిని, నెట్ ఆన్ చేసి నాకు మెసేజ్, మా బాస్ నుంచి మెసేజ్ ఏమైనా వచ్చిందా లేదా. మార్నింగ్ పెడితే నేను చెక్ చేసుకునేటోడికి మధ్యాహ్నం అయ్యేది, మళ్ళీ నేను రిప్లై ఇచ్చేటోడికి సాయంత్రం అయ్యేది, మళ్ళీ మా మేనేజర్ చెక్ చేసుకుని నాకు రెస్పాండ్ అయ్యేటోడికి. సో ఇప్పుడు మీరు చెప్పండి, వాట్సాప్లో ఇప్పుడు మెసేజ్ ఎంతసేపు అవుతుందో చెప్పండి పంపించాలంటే? చూడడం ఎంత టైం పడుతుంది, రెస్పాండ్ అవ్వడం ఎంత టైం పడుతుంది, మళ్ళీ రియాక్షన్ అవ్వడం ఎంత టైం పడుతుంది. అంటే ఇంటర్నెట్ ఈజ్ అన్లిమిటెడ్, కమ్యూనికేషన్ ఈజ్ కంప్లీట్లీ అన్లిమిటెడ్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకు లిమిటెడ్ టైం ఉండేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, అవసరానికి మాత్రమే వాడేవాడిని. దట్ ఇంటర్నెట్ యూజ్డ్ టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్. ఇప్పుడు ఇంటర్నెట్ అన్లిమిటెడ్ అవడం వల్ల నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు కూర్చున్నాను అనుకోండి, మీకు ఏం వాక్యం ఎవరు చెప్పట్లేదు, ఎవరు రావట్లేదు, మీ ఫోన్లు చేతిలో ఉన్నాయి, వదిలేసాం అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? స్క్రోల్ 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 స్క్రోల్. యు ఆర్ అన్లిమిటెడ్ ఇన్ స్క్రోలింగ్. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత మిమ్మల్ని వద్దనుకుంటే ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటే చాలు, మీరు వద్దనుకున్నంత ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అది ఫన్ అవనివ్వండి, ఎంటర్టైన్మెంట్ అవనండి, న్యూస్ అవనండి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ యూ ఆర్ గెటింగ్ ఆన్ ద ఫోన్. సో ఏం జరుగుతుందంటే, అన్లిమిటెడ్ మిమ్మల్ని ఏం చేస్తుంది, దేవునికి దూరంగా తీసుకెళ్తుంది. అన్లిమిటెడ్ మిమ్మల్ని ఏం చేస్తుంది, మార్త విస్తారమైన పనులు పెట్టుకోవడం, అన్లిమిటెడ్ పనులు పెట్టుకోవడం వల్ల దేవునికి దూరంగా అయిపోయింది. అదే లిమిటెడ్ పనులు పెట్టుకొని ఉంటే, ఒక వంట చేయాలి, ఒక టీ పెట్టాలి, ఆయనకు ఒక చాప వేయాలి, ఇవే పనులు అనుకోండి, వీళ్ళు కంప్లైంట్ చేస్తుందా? ఆయన వచ్చేటప్పటికల్లా పని అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. 2 భోజనాలు ఏవో 2 రకాలు పెట్టేసి చాపేసి ఆవిడ కూడా కూర్చుండేది. అందుకే దేవుడు అక్కడ ఏమంటున్నాడు, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనుల గురించి విచారం కలిగిన తొందరపడుచున్నావే, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటంట? ఒక్కటే. మరియా ఏం చేసింది, ఉత్తమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈరోజు మనం చాలా ఫాస్ట్ లైఫ్లో ఉన్నాం.
ఎంత ఫాస్ట్ అంటే పుట్టిన పిల్లలు మాట్లాడేంత ఫాస్ట్ అయిపోయాం ఇప్పుడు. పుట్టిన పిల్లలు వెంటనే కమ్యూనికేట్ చేసేంత ఫాస్ట్. ఒకప్పుడు ఒక పిల్లడు కమ్యూనికేట్ చేయాలంటే 5-6 సంవత్సరాలు వస్తే కానీ కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు పెరిగి 5-6 సంవత్సరాలు వస్తే అప్పుడు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నించేవారు, తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు 2 ఇయర్స్ 1.5 ఇయర్ నుంచే దే ఆర్ కమ్యూనికేటింగ్, అండ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ సో ఎఫెక్టివ్లీ. వాళ్ళకి ఫోన్ కావాలనే సరే తీసుకునేంత కమ్యూనికేషన్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ మనకేం చేస్తుందంటే అట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. అన్లిమిటెడ్ ఫీచర్స్ని ఇస్తుంది, అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఇస్తుంది, అన్లిమిటెడ్ నెట్ ఇస్తుంది, అన్లిమిటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్. డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. అన్లిమిటెడ్లోకి వెళ్ళినప్పుడు సింపుల్ మీకు చెప్తాను. మీరు ఎంతమంది రిలయన్స్ షోరూమ్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటారు? రిలయన్స్ బట్టల షాప్స్ ఉంటాయి కదా, ఎంతమంది కొనుక్కుంటారు? నేను కొనుక్కుంటాను. వాడు అప్పుడప్పుడు ఆఫర్ పెడుతుంటాడు. మొన్న ఒక ఆఫర్ పెట్టాడు. ఇక్కడ ఒకటి ఉంది కదా, మన కరెక్ట్గా స్టేడియంకి ఆపోజిట్గా ఒకటి ఉంది కదా రిలయన్స్. 3,499 కొంటే 3,499 ఫ్రీ, అంటే 1+1 అనుకోండి. 3,500 బట్టలు కొనుక్కుంటే 3,500 ఫ్రీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు కావాల్సిందంతా నాకో జత, మా ఆవిడకో జత, మా పాపకో జత, 3 జతలు. కాస్ట్ ఆబ్వియస్గా అది ఎలా కాదన్నా సరే, ఒక జత 1,000 రూపాయలు చొప్పున వేసుకున్నా సరే 3,000 దాటిపోతుంది, 5,000 అయిపోతుంది. వాడు ఏమంటాడు, సార్ 5,000 అయింది కదా సార్, ఇంకొక 2,000 యాడ్ చేస్తానంటే 7,000కి మళ్ళీ ఇంకో 7,000 ఫ్రీ అని సార్. షాపోడి పని ఏంటి? మీరు ఎంత కొన్నారో ఆ కొని దాన్ని పెంచి ఇక్కడి నుంచి మీరు డబల్ చేసుకోండి సార్ అంటాడు. మనం ఏంటనుకుంటాం, ఫోన్లే పండగ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఇంకో సంవత్సరం బట్టలు సరిపోతే మళ్ళీ మనం కొనకుండా ఆగుతున్నానా? మళ్ళీ మధ్యలో ఏదో ఫ్యాషన్ కావాల్సి వచ్చింది, మళ్ళీ ఏదో ఒక వైట్ షర్ట్ కావాల్సి వచ్చింది, ఇంకేదో కావాల్సి వచ్చింది, వెళ్ళి మళ్ళీ కొనుక్కుంటున్నాను. సో ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు? నేను అట్రాక్ట్ అవుతున్నాను. ఎవరు డబ్బులు పాడు చేసుకున్నారు? నేను పాడు చేసుకున్నాను. క్రెడిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డు వెంటనే స్వైప్ చేసేస్తాను, కానీ కట్టాల్సిన రోజు కట్టాలి కదా. అవసరమా? లేదు. వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ట్రాప్. అన్లిమిటెడ్ డెఫినెట్గా మనల్ని ఏం చేస్తుందంటే అవసరాన్ని మించిన ఖర్చులకు తీసుకెళ్తుంది, అవసరాన్ని మించిన పనులు చేస్తుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ నెట్ ఉండడం వల్ల యవ్వనస్తులు పాడైపోవడానికి చాలా సులువైన పద్ధతి. సాతాను ఉపయోగించే మోడ్రన్ లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉందంటే ఇంటర్నెట్టే. సాతాను ఏంటి, మనకన్నా ముందే ఆ టెక్నాలజీ కన్నా ముందే పరిగెడుతుంది, అదే టెక్నాలజీ కనిపెట్టేస్తుంది మన కోసం. సో టెక్నాలజీ మనం వాడడం కన్నా మనం ఏమవుతున్నాం, పాడవుతున్నాం. సో దేవుడు చెప్తున్న మాట, లేదంటే పౌలు తిమోతిని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మీరు మోడల్గా ఉండాలంటే కొన్ని విషయాలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకోవాల్సింది ఏంటి? అన్లిమిటెడ్ విస్తారమైన పనులను ఆపుకోవాలి. విస్తారమైన పనులు ఆపుకుంటే మన సమయాన్ని ఎవరికి ఇవ్వగలం? దేవునికి ఇవ్వగలం. దేవునికి ఇస్తే ఏమవుతుంది? మన సమయం దీవించబడుతుంది, మనము దీవించబడతాం. రెండోది ఏంటంటే చూడండి, ఇందాక చదివిన మాట, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇందాక మార్నింగ్ మనం చదివిందే. ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చాలు. ఇందులో ఒకటే మాట నేను మీకు హైలైట్ చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోక మర్యాద, ఇందాక మీకు చెప్తున్న మాటే. ఈ లోక మర్యాద ఏంటంటే, ఎంత మోడర్న్గా కనిపిస్తున్నాం, ఎంత మంచి బట్టలు వేసుకుంటున్నాం, పలానా హీరో ఏదో ఒక సినిమాలో ఒక కాస్ట్యూమ్ తీసుకొస్తే ఆ కాస్ట్యూమ్ మనం ఫాలో అవుతున్నామా లేదా, మన ఫ్యాషన్ మార్చుకుంటున్నామా లేదా, మంచి కారు కొనుక్కుంటున్నామా లేదా, నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కార్ లాంటిది నా దగ్గర ఉందా లేదా. జస్ట్ వీఆర్, అదేంటన్నా ఇందాక ఒక మాట చెప్పాను ఉదయం, గుర్తుందా? దురభిమాన పాపంలో అదొక పాపం. ఏంటంటే అది పక్కనోడి కోసం మనం మన స్టేటస్ని మార్చుకోవడం, పక్కనోడి కోసం మన తలకి మించిన అప్పులు తెచ్చుకోవడం, పక్కన వాడి కోసం మన స్థితిని మనం మార్చుకోవడం. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు తమ్ముడు వేసుకున్నాడు ప్యాంటు. ఈ ప్యాంట్ ఏం ప్యాంట్? అది జీన్ ప్యాంటే. అదేం మోడల్? తమ్ముడు చెప్తాడు. ఏం మోడల్ అది? బ్యాగీ అండి. ఈ బ్యాగీ మోడల్ మీరు చెప్పండి ఎప్పుడు ఉండేది?
1990 నుంచి 2000 సంవత్సరం వరకు అదొక మోడల్. ఇప్పుడు ఇదేమైంది మళ్ళీ ఈ అబ్బాయి పుట్టలేదు అప్పటికి. ఇప్పుడు వీడికి మళ్ళీ ఏమైంది, వీడు అంటే నువ్వు కొడుకుతో సమానం కాదు చెప్తున్నాను, డోంట్ వరీ. సో ఇప్పుడు ఈ మనోడికి ఏమంట, బ్యాగీ. బ్యాగీ అనేది ఫ్యాషన్ అయింది. ఫ్యాషన్ కాదు అది, ఇట్ ఈస్ అంటే రొటేటింగ్. అలా పాతది కొత్తది, కొత్తది పాతది అవుతుంది. కానీ ఇప్పుడు ఏమయ్యాడు ఈ అబ్బాయి, హీఈస్ ఇన్ టు ద ట్రాప్. బ్యాగీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వేసుకున్నా నేను వేసుకోవాలి. ఈ ముందు ఏముండేది, టైట్ జీన్స్, స్కిన్ టైట్ జీన్స్ వేసుకునేవారు. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే పైన టైటు కింద లూజు. రకరకాలైన ఫ్యాషన్స్ వస్తున్నాయి. జస్ట్ మీకు ఎడ్యుకేట్ చేస్తున్నారు, రకరకాలైన ఫ్యాషన్స్ వస్తున్నాయి. ఈ ఫ్యాషన్స్ అన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి, మనకు కావాల్సింది ఏంటి, వస్త్రం. దేవుడు ఏం చెప్పాడు, దేహానికి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం, ఆ వస్త్రానికి చాయిసెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోకం మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక విధంగా ట్రాప్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ తమ్ముడు టైట్ జీన్స్ వేసి బ్యాగీ ప్యాంట్ తీసాడు అనుకుంటున్నాం, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు నిన్ను. అదే దానికోసం ఇప్పుడు తను వేసుకుంది బ్యాగీ ప్యాంట్ తను మనస్ఫూర్తిగా వేసుకోవాలని కాదు, ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు అంతే కదా. అంతే, ట్రెండ్ని ఫాలో అవ్వకపోతే మనం బ్యాక్ అయిపోతాం అనుకుంటున్నారు. ఈ లోక మర్యాదను అనుసరించకుండా. సో మనం కొంచెం వైజ్గా ఆలోచించాలి. ఓకే, మంచిదే, మీకు ఆ బట్టలు మీకు సూట్ అయితే వేసుకోండి, తప్పులేదు. కానీ ఈ లోక మర్యాద కోసం మీ మర్యాదను వదిలేసుకోకూడదు, త్యాగం చేసుకోకూడదు. మీ మర్యాద మీకు ఉండాలి, మీకంటూ ఒక స్టేటస్ ఉండాలి, మీకంటూ ఒక వాల్యూ ఉండాలి. దట్ క్రియేట్స్. అంటే దానియేలు ఏం చేశాడు, అందరూ ఎవరిని పూజిస్తున్నారు ఆ రోజు, రాజుని. ఎందుకు, రాజు ఏం చేశాడు, ఒక చట్టాన్ని చేశాడు. ఏం చేశాడు, ఎవరైతే నన్ను పూజించకుండా ఇంకెవరిని పూజిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల భూమిలో వేస్తాను. ఇది తాకీదు, ఇది ఒక రాజాజ్ఞతో వేసిన పత్రం రిలీజ్ చేశారు. కానీ హీ డోంట్ వాంట్ టు బీ ఇన్ లోక మర్యాదలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏమంటున్నాడు, నేను యునిక్, నేను దేవుడికే సేవిస్తాను, దేవుడినే సేవిస్తాను, కమ్ వాట్ మే, ఏం జరిగినా పర్వాలేదు. అందుకే ఆయన యునిక్ అయ్యాడు కాబట్టి బైబిల్లో ఆయన గురించి మనం చదువుతున్నాం. అందుకే దేవుడు ఆయనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చాడు. సో అది గమనించి, ఫ్యాషన్ నేను తప్పను, కానీ పక్కనోడి కోసం మనం చంపుకొని మరీ వేసుకోవద్దని చెప్తున్నాను. మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, మన ఆలోచన చంపుకొని మరీ ఈ లోకంలో కలిసిపోద్దని చెప్పడమే నా ఉద్దేశం. సో లోక మర్యాదను అనుసరించొద్దు అనేది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన చేసిన అంటే వీఆర్ ప్రీ డెస్టైన్డ్ అంటారు. అంటే మనం ముందుగానే మనకంటూ ఒక పని, మనం ఏం చేయాలి, ఎవరు ఏర్పాటు చేయబడాలి, మన యొక్క జీవితకాలం ఎలా ప్రయాణం ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రీ డెస్టైన్డ్. అంటే ముందుగానే అది సిద్ధపరచబడి ఉంచింది. ఇప్పుడు మనం ఏం చేయాలంట, మనం చేయాల్సింది ఏంటంట, నడుచుకోవాలి. ఏదైతే సత్క్రియల మార్గం, దేవుడైతే మార్గం మనకి వేసి ఉంచాడో ఆ మార్గాన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రీలివ్ అగైన్. నేను ఒకసారి చెప్పాను మాట, నాకు ఒక్కసారి ఎందుకో తెలియని ఆలోచన వచ్చిందని. ఏంటంట, ఎప్పుడో ఇదేదో ఈరోజు నేను ఈ అనుకోకుండా ఒక పని చేస్తుంటే, ఈ పని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో చేశాను, నాకు అనిపించింది, సేమ్ ఇదే పద్ధతి, ఇలా పలానా వ్యక్తితో కూర్చుని మాట్లాడుతున్నాడు, ఇదే మాట్లాడాను. ఇవన్నీ నాకు ఎందుకో ఒక్కొక్కసారి నా మైండ్, నాకు ఒక్కడికే కదా అందరికీ అలాగా అప్పుడప్పుడు ఒక్కొక్క సందర్భం ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే, ఇది ఇంతకుముందు జరిగింది కదా, ఎప్పుడో జరిగింది కదా, ఎప్పుడో నాకు అనిపించింది కదా, ఎప్పుడు అనిపించింది మనం గింజుకున్నా గుర్తుకు రాదు. బట్ నేను దాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు నాకు దేవుడిచ్చిన ఆ మెసేజ్ ఏంటి అంటే, ఇదంతా జరిగిపోయిందే, యు ఆర్ రీలివింగ్ ఇట్.
మీరు మీ యొక్క ప్రవర్తన మార్చుకొని నాకు అనుగుణంగా జీవిస్తున్నారా, లేకపోతే మీకు నచ్చినట్లు జీవిస్తున్నారా అనేదే ఆ సినిమా. వీ హ్యావ్ టు బీ అన్ యాక్టర్. మనం ఆ సినిమాలో నటిస్తున్నాం. ఆ సినిమాలో దేవుడు యొక్క ప్రణాళిక చొప్పున మనం జీవించగలిగితే మన డెస్టినేషన్ ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. లేదు మనకు నచ్చినట్లు జీవిస్తే మన డెస్టినేషన్ ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. దేవుడు సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని పరలోకాన్ని చేర్చడం కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు తనని స్తుతించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆలోచన మానవాళి గురించి ఏంటంటే, వీళ్ళు నన్ను అబ్బా తండ్రి అని పిలవాలన్నది. మనం నచ్చక ఎలాగ వెళ్ళిపోయినా అది మన డెస్టినేషన్ అవుతుంది, అది దేవుని డెస్టినేషన్ అవ్వదు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు? మనం వాటి అందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? యూత్ ఏం చేస్తున్నారు? ప్రాముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ ఏం చేస్తున్నది? ఇప్పుడు ట్రెండ్ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేస్తారు. ఎంతమంది స్టేటస్ పెడతారు చెప్పండి? వాట్సాప్లో అప్పుడప్పుడు, రోజు కాదు, అందరం పెడతాం. ఏదో ఒక స్టేటస్ పెడతాం. మా పాప కోసమో నా కోసం ఏదో సాధించిన దానికోసమో, ఒక గోల్డ్ మెడల్ వచ్చిందనో సిల్వర్ మెడల్ వచ్చిందనో ఒక స్టేటస్ పెట్టుకుంటాం మనకు నచ్చినప్పుడు. పెట్టిన తర్వాత ఎవరు లైక్ కొట్టలేదు, ఎవరు చూడలేదు. ఇప్పుడు చెప్పండి ఎందుకు పెట్టారు స్టేటస్? స్టేటస్ పెట్టింది ఎందుకు? 10 మంది చూస్తే బాగున్ను, 10 మంది పొగిడితే ఇంకా బాగున్ను, 10 మంది లైకులు కొడితే ఇంకా సూపరు, అబ్బా సూపర్ అని అంటే ఇంకా సూపరు. కానీ ఏం జరుగుతుంది? నోబడీ ఈజ్ లిజనింగ్ టు యూ, నోబడీ ఈజ్ సీయింగ్ యూ, నోబడీ ఈజ్ కాంప్లిమెంటింగ్ యూ. అసలు ఏమీ లేకపోతే ఏంటంటుంది? ఎలా ఉంటుంది మనకి? సో లైఫ్ ఏమైపోయిందంటే ఇప్పుడు నా యొక్క లైఫ్ని నేను తీసుకెళ్ళి బజార్లో పెట్టి అందరూ నన్ను పొగడాలని కోరుకుంటున్నారు. మనం కాదు. ట్రెండ్ చెప్తున్నాను. ట్రెండ్ ఏంటి? యూట్యూబ్లో ఛానల్స్ చాలామంది వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను అనుకోండి, హోమ్ టూర్ అంట, కిచెన్ అంట, వంటలు ఏం చేస్తున్నాము, ఈరోజు బట్టలు ఎలా మడతెడుతున్నాము, ఏం బట్టలు కొనుక్కున్నావు, అన్నీ యూట్యూబే. వాళ్ళు ఏం చేస్తున్నారంట, కంప్లీట్గా ఇంకా వ్లాగు ఏవో రకరకాల పేర్లు పెడుతున్నారు. అన్నీ పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లోని మొన్నటికి మొన్న ఒక ఆవిడకున్న బంగారం అంతా తెరిచి అంతా వీడియో తీసి పెట్టింది. నా దగ్గర ఉన్న మా అమ్మగారు పెట్టింది నెక్లెస్, ఇది అన్నీ పెట్టిందంట. రెండో రోజు దొంగ వచ్చాడట, వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, పట్టుకెళ్ళిపోయాడు. నిజంగానే జరిగింది. అంటే మనం ఏం చేస్తున్నాం? లోకం మొత్తం ఏదో చూపించాలనుకుంటున్నాం. తిరిగి నష్టం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. పాపం చాలా కష్టపడి యూట్యూబర్స్ చేస్తున్నారు, చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రశంసించేదానికన్నా నీ ముక్కేట ఎలా ఉంది, నీ మూతేట ఎలా ఉంది, నీ మాటేట ఎలా ఉంది, నీ డ్రెస్ ఏట ఎలా ఉంది, వాటికి ఎక్కడికైనా పడతారు వాళ్ళు? అవసరమా టెన్షన్? చక్కగా వంట చేసుకొని అలా ఆయనకి వాళ్ళ పిల్లలకి పెట్టుకుని ఆవిడ నా వంట బాగుందని ఎవరో 10 మంది చెప్పినా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. మీకు ఇది తెలుసా అనేసి టక్క వండేస్తుంది. పాపం ఆవిడేమనుకున్నది, ఈ వంటను పొగుడుతారనుకుంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు జనాలు. నో టెల్ మీ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సత్క్రియలు చేయండి అంటున్నాడు. మన నచ్చిన క్రియలు మనం చేసుకుంటున్నాం. యూత్ గమనించాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా 10 మంది మధ్యలో పెట్టుకోవాలని ఆశపడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఇచ్చిన బోల్డ్ అని మంచి పనులు ఉన్నాయి, ఆ పనులు మర్చిపోతున్నారు. మళ్ళీ మనం ప్రమోట్ చేసుకోవడంలో బిజీ అయిపోతున్నాం. మంచిది, మనం సాధించింది 10 మందితో చెప్పాలని ఆశపడడం మంచిదే. కానీ ప్రతి చిన్నది పెడితే మనమే నవ్వుల పాలవుతాం. లైఫ్ నవ్వుల పాలైపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు పలానా వ్యక్తిని ఇప్పుడు మనం ఎలాగెళ్తే 10 మంది కనిపిస్తారు యూట్యూబర్స్ రోడ్డు మీద ఎవరో ఒకరు. వాళ్ళ గురించి ఏమనుకుంటారంటే, ఫ్రంట్ని బాగానే మాట్లాడతారు, కనిపిస్తే బ్యాక్కి వెళ్ళి అనుకుంటారు అవసరమా ఇప్పటికని, ఈయనకి అవసరమా అంటారు. నవ్వుల పాలైపోతుంది లైఫ్. దేవుడు అది చెప్పట్లేదు. మీరు సత్క్రియలు చేయండి. సత్క్రియ చేసుకుంటే మనం ఏం చేస్తాం? తలని ఎత్తుకుంటాం. సత్క్రియ చేయని ఎడల తలదించుకుంటాం. సో సత్క్రియ చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముందుగా మీ కొరకు ఏర్పాటు చేయబడిన సత్క్రియలు యందు ఏవైతే సిద్ధపరచబడి ఉందో దాన్ని బట్టి మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మనం ఆ విధంగా జీవించాలి. తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పారిపోము,
పవిత్ర హృదయులై ఉమ్, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చాలమ్మా. ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన చెప్తుంది, ఇది కూడా పౌలు భక్తుడే రాసిన మాట, తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే యవ్వనేచ్ఛ నుంచి పారిపోవాలి, పవిత్ర హృదయులై ప్రభువునికి ప్రార్థన చేయవాడితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానం వెంటాడాలి. అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ ఎటువైపు లాగుతుంది అంటే లోకం వైపు లాగుతుంది. ఇంటర్నెట్ లోకం వైపు లాగుతుంది, సోషల్ వెబ్సైట్స్ లోకం వైపు లాగుతున్నాయి, రాంగ్ స్టేటస్ లోకం వైపు లాగుతుంది, బట్టలు లోకం వైపు లాగుతుంది, మేకప్ లోకం వైపు లాగుతుంది, తిండి లోకం వైపు లాగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పుల్లింగ్ టువర్డ్స్ ఇట్. అంటే లోకం తనలో మిమ్మల్ని కలుపుకోవడానికి లాగుతుంది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు యవ్వనేచ్ఛల నుంచి పారిపోండి. ఈ యవ్వనేచ్ఛలని ఎందుకు చెప్తున్నారంటే యవ్వన కాలంలోనే అట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 41 ఇయర్స్, మహా అయితే ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత నన్ను ఏమడిగినా పర్లేదు అయిపోయింది, అనుభవించినవా చేయనివా అంటాం. అంటే వైరాగ్యం స్టార్ట్ అయిపోతుంది, పెద్దగా పట్టింపు ఉండదు. కానీ అదే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ప్రైమ్ ఏజ్, ఆ టైంలో ఎలా ఉంటుంది? నేను చేస్తే బాగును, నేను తింటే బాగును, నేను చూస్తే బాగును, నేను కూడా అక్కడికి వెళ్తే బాగును, నేను ఆ బట్టలు వాడుకుంటే బాగును, నేను కూడా మంచి షూస్ కొనుక్కుంటే. సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే మనకి చాలా వయసు ఉన్నదనే ఆలోచన ఉండి మనకేమనిపిస్తుంది అంటే వీ కెన్ ట్రై ఎవ్రీథింగ్, ప్రతిదీ వాడచ్చు, ప్రతిదీ చేయొచ్చు, నన్ను నేను తర్వాత కావలిస్తే నేను బాగు చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 40 దాటుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మీకు చెప్తే చాలా క్లియర్గా చెప్తాను, అంటే నా ఆలోచన చెప్తాను. నేను 36 ఇయర్స్ అప్పుడు కంపెనీస్ అన్నిటికీ రిజైన్ చేసి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. 36 ఇయర్స్కి నా మెచ్యూరిటీ ఏమొచ్చిందంటే ఇప్పుడు 36 ఇయర్స్ ఏ కంపెనీ నాకు వచ్చి సహాయం చేయదు, నా జీతం నేనే సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. ఇప్పుడు నేను చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒకవేళ ఏదైనా అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదు, అంతే కదా. ఏం చేయాలి నేను? దానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నాకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకో, ఎంతో కొంత దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోకూడదు, నా ఫ్యామిలీకి అది కాపాడాలి. సో నేను హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా నాకు ఇన్సూరెన్స్ ద్వారా నాకు క్లెయిమ్స్ జరగాలి. ఏం చేశాను? రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అదే నాకు ఇంతకుముందు ఆ వయసు, అంటే నా వయసు బాగుంటప్పుడు నేను ఏమైనా ఆలోచించానా? నా కుటుంబం కోసం ఆలోచించానా? నా పిల్ల కోసం ఆలోచించాను? నాకు దేనికోసం ఆలోచించలే. ఎందుకంటే ఇప్పుడు అవసరమా పాలసీలు? బోల్డంత లైఫ్ ఉంది. బట్ నాకు 36 వచ్చి నేను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాను, కానీ నేను ఆలోచించిన ఫస్ట్ ఏంటి? సేఫ్టీ. వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్, వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై ఫ్యామిలీ? నేను గనక లేకపోతే నా కుటుంబంకి ఎవరు ఆదరిస్తారు? ఇది వయసుతో వచ్చిన పరిణతి. అంటే మెచ్యూరిటీ విల్ కమ్ విత్ ద ఏజ్. అందుకే యవ్వనేచ్ఛల నుంచి పారిపో అని చెప్తున్నాడంటే యవ్వన కాలంలో మీకు లాంగ్ టర్మ్గా ఆలోచించే ఆలోచనలు రావు. ఆ మాట చెప్తూ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవాడితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడమంటున్నాడు. అంటే ప్రార్థించడం నేర్చుకోమంటున్నాడు, దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోమంటున్నాడు, ప్రేమించడం నేర్చుకోమంటున్నాడు, పవిత్ర హృదయాన్ని ఉంచుకోమంటున్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు యంగ్స్టర్ లైఫ్లో మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ ఈరోజు నేను మాట్లాడిన మాట మీ జీవితకాలంలో ఏదో ఒక రోజు గుర్తుకొస్తుంది. ఈరోజు మనం మాట్లాడే ఈ మాట దేవుడి యొక్క ఆలోచన మంచిదైతే, దేవుడి యొక్క ప్రేరేపణ మంచిదే అయితే తప్పనిసరిగా మీరు ఇటువైపు నుంచి ఈ బుర్రను ఎలా పెట్టి ఆలోచిస్తారు? ఓకే, నేను తప్పుదారులకు వెళ్తున్నాను, ప్రతిసారి ఈ వాక్యం మీకు దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని దేవుణ్ణి వెతికే వారి గుంపులో ఉంచమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? యవ్వనేచ్ఛల్ని మనకు నచ్చినట్లు మనం జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. చివరి మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తానండి. దేవుడు ఇప్పుడు యంగ్స్టర్స్ని కోరుకోవట్లే, యంగ్ జనరేషన్ కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను అని కాదు, ఒక తరం కావాలి దేవుడికి. తర్వాత తరానికి మాదిరికరంగా ఉండడానికి ఒక తరం కావాలి. ఆ తర్వాత తరాన్ని మాదిరికరంగా ఉండగలిగే తరంలో మీరుంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు.
దేవుడు మిమ్మల్ని పవిత్రపరచుకోమంటున్నాడు. దేవుడు మిమ్మల్ని మాదిరిగా ఉండమంటున్నాడు. యవ్వనేచ్ఛ నుంచి పారిపోమంటున్నాడు. ఈ లోకంలోని ఉప్పుగా ఉండమంటున్నాడు. లోకంలోకి కలిసిపోవద్దని చెప్తున్నాడు. చక్కగా ఈ మీ చుట్టూరు ఉన్న విశ్వాసులందరికీ మిమ్మల్ని మాదిరిగా ఉండమంటున్నాడు. అన్నిటికీ మించి మీకున్న అట్రాక్షన్స్ని మీరు గమనించుకోమని చెప్తున్నాడు దేవుడు. అట్రాక్షన్స్ మనల్ని ఏం చేస్తాయంటే ఎప్పుడు అన్లిమిటెడ్ మనకే, ఎప్పుడు మనకే ఎఫెక్ట్. అన్లిమిటెడ్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే బడ్జెట్ ఈజ్ బియాండ్. నేను 5,000 పట్టుకుని వెళ్ళి అన్లిమిటెడ్ షాప్కి వెళ్తే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ 10,000. అన్లిమిటెడ్లోకి వెళ్తే వచ్చే నష్టం అదే. అన్లిమిటెడ్ ఎప్పుడు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సాతాన్ ఎప్పుడు అన్లిమిటెడ్గానే అట్రాక్ట్ చేస్తాడు. బట్ లేటర్ ఆన్ హీ విల్ డిసప్పియర్. అనడం ఏంటంటే, నేను ఒకవేళ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పి నేను ముగిస్తాను. అన్లిమిటెడ్గా నేను బట్టలు తీసుకున్నాను అనుకోండి, 7,000కి 7,000 బట్టలు అనుకుందాం. 7,000 నేను బట్టలు తీసుకున్నాను. ఎక్స్చేంజ్ చేయడానికి అవుతుందా? ఎందుకు అవుతుంది? ఆఫర్ బట్టలు ఒకవేళ 7,000 రూపాయల బట్టలు పాడైపోతే మొత్తం డబ్బులు పోయినట్లు. వాడు ఎందుకు ఆఫర్ ఇచ్చాడు? వాడి దగ్గర అది డేట్ అవుట్ అయిపోయిన బట్టలని ఆఫర్లో పెట్టాడు. నేను ఒక 6 months 1 year వాడితే ఆ బట్టలు పాడైపోతాయి కాబట్టి వాడు ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? డబ్బులు ఎవరు పాడవుతున్నాయి? మనకి. సాతాను ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ ఆఫర్స్ మనకి ఇస్తూనే ఉంటాడు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇప్పుడు ప్రజెంట్ యంగ్స్టర్స్ని పాడు చేసే విధంగా ఉంది. సో మీరు వాడే ప్రతి వస్తువు, మీరు చూసే ప్రతి రీల్, ఎనీథింగ్, జస్ట్ కీప్ ఇమాజిన్ ఇది మీకు మంచిని కలుగు చేస్తుందంటే మంచిది. మంచిని కలుగు చేయట్లేదంటే మీ యొక్క మనసును దేవుడికి అప్పగించండి. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. దేవుడి వాక్యాన్ని మన వినికిలో దీవించును గాక.